బుట్ట బొమ్మలాగా భలే రెడీ అయిపోతున్నాను. చీర చూసారా జిగేలు మనిపోతుంది. ఒక చిన్న ఫంక్షన్ ఉంటే రెడీ అవుతున్నాను. చూసారా మెడలో నెక్లెస్, నల్లపూసల దండ, చేతికి గాజులు, వాచ్ మట్టికి కంపల్సరీ. ఈ చీర 15 సంవత్సరాల క్రితం నాటిది. కాదు 17 సంవత్సరాల క్రితం నాటిది. థ్రెడ్ వర్క్ ఉంది, మొత్తం అంతా థ్రెడ్తో చేసింది. అది నేను చేశాను అనుకోకుండా, నేను చేయలేదు, మా అమ్మ చేసింది మ్యారేజ్ కాకముందే. ఇప్పుడు కట్టాను చీర. చిన్న ఫంక్షన్ అంటున్నాను, అదేమి కాదు, మా చిన్నత్తయ్య గారిది సంవత్సరకము. పూలదండతోని ఫుల్గా నింపేశారు. మా మామయ్య గారు చూస్తున్నారు. మా వదిన మధ్యలోంచి తోసుకుంటూ వచ్చేస్తుంది. మా మామయ్య గారు మా కోళ్ళు ఏంటో చేస్తుందని చూస్తున్నారు. ఈ మధ్యన ఆయనకి కనబడట్లేదండి. రేపు పొద్దున మన పరిస్థితి కూడా అంతే. ఆ వయసు వచ్చిన తర్వాత చెప్పులు తెగ తన్నుకుంటా పోతున్నారు. మా అన్నయ్య మొహంలో తెగ సంతోషం, ఎందుకంటే వాళ్ళ అత్తగారు పుట్టిందని తెగ సంబరపడిపోతున్నారు ఆయన. నీకు బొట్టు పెడతా అని చెప్పేసి మా కోళ్ళ తెగ హడావడి చేస్తుంది. కాదు మీరే ముందు తీసుకోండి, మీరే పుట్టింటి ఆడపడుచులు అని చెప్పేసి నేను అంటున్నాను. కాదు నువ్వే తీసుకో అని చెప్పేసి అంటున్నారు. కాదు నువ్వే పెద్దదానివి, నువ్వే తీసుకో అని చెప్పేసి అంటున్నావు. పక్క నుంచి మా అక్క తెగ పరుగులెట్టుకుంటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఫంక్షన్ కదా అందుకని. అయినా కానీ చెప్పినా కూడా ఆగట్లేదు ఈ పిల్ల. నా దగ్గరికి వస్తుంది. కాదు నువ్వే తీసుకొని మా వదిన తీసుకుంటుంది. తర్వాత ఇదిగో నేను లైన్లోకి వచ్చాను. ఎండలోకి వెళ్ళి వస్తే చాలు మొహం నల్లగా మాడిపోతుంది. నవ్వుతే మొత్తం పళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. ఈ పిల్ల మట్టికి భలే నవ్వుతుంది బుడ్డదే. మా అక్క మట్టికి పళ్ళు నా పళ్ళులాగా బయటకు వచ్చేసినాయి, మా అక్క పళ్ళు కూడా. రెండు ఆడబొచ్చుకి చీర పెట్టాలి కదా, చీరలన్నీ పెట్టేసింది మా అక్క. మా అత్తయ్య పెద్ద కూతురు అనమాట. వాళ్ళ అమ్మ ఆశీర్వాదం అంతా తనకే కావాలని పూలతో తెగ పూజ చేసేస్తుంది. తర్వాత మా వదిన వచ్చింది. మీరైనా దండం పెట్టుకుని నేను కూడా పెట్టుకుంటాం, మా పిన్ని ఆశీర్వాదం అంతా నాకే కావాలనుకుంటుంది. ఇక్కడ అందరికీ తెగ సర్దేస్తుంది కవర్లోని మా అక్క, ఎందుకంటే ఆడపడుచులందరికీ చీరల్లో పెడుతుంది అనమాట. మరి ఇంటి కోడలే కదా అన్నీ చక్కబెట్టేది. మా వదిన కవర్లు తీసుకుని వెళ్ళిపోతుంది లోపలికి. మా అత్తగారు అక్కడ ఇంట్లో నుంచుంది. ఓహో అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నారు. మా అత్తగారు మొహం తెగ వెలిగిపోతుంది 1000 ఓట్స్ బల్బులాగా. ఎందుకంటే వాళ్ళ పుట్టింటోళ్ళు చూసిందంటే చాలు, వాళ్ళ అక్క చెల్లెల్ని వాళ్ళ తమ్ముడిని చూసిందంటే చాలు ఓ వెలిగిపోతూ ఉంటుంది. ఓ పక్క నుంచి ఇగో మా తోడుకోడళ్ళు, మీ ఎక్కడున్నా సందడిగానే ఉంటుంది. ఇగో వాళ్ళ పెద్దమ్మ పంపించిన మటన్ కర్రీ, ఈ మాల్పూరితో మా ఓడి కుమ్మేస్తున్నాడు పక్క నుంచి. తాంబూలం ఇచ్చారు, ఏమి ఇచ్చారో చూద్దాం ఉండండి. ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు, గాజులు ఇచ్చారు, పసుపు కుంకుమ ఇచ్చారు. ఈ కమలాకాయ ఏంటో అసలు బత్తాకాయ కూడా నిలబడతలో తెగ దొర్లుకుంటూ పోతుంది. ఈ గాజులు నాకు అస్సలు సరిపోవు నా బండ చేతికి. పసుపు కుంకుమ ఎందుకంటే ఇచ్చారు, ఆమె పుణ్యస్త్రీగా ఇది అయిందనమాట, అందుకని ఇచ్చారు. కవర్ తెగ దులిపేస్తున్నాను, కవర్లో ఏమన్నా ఉంటాయేమోనని. అసలు ఇంకేం రాలేదు. గిఫ్ట్ ఏదన్నా ఇస్తారనుకున్నాను, గిఫ్ట్ ఏమన్నా పడుద్ది అనుకున్నా. నాకు గిఫ్ట్లు పిచ్చి కదండి, అందుకని. వీడేంటి కాళ్ళు ఊపుతున్నాడు. ఓహో వాళ్ళ పెద్దమ్మ ఇచ్చి తినేసి శుభ్రంగా పడుకున్నాడు ముసుకేసుకుని. దానికి కారణం ఏంటంటే వాడిని హోంవర్క్ చేయమంటున్నాం, వాడు హోంవర్క్ చేయాలని చెప్పేసి నాటకాలు ఆడుతున్నాడు. ఇక్కడ మా చిన్నోడు కనిపిస్తలేదేంటండి, అక్కడే ఉన్నాడా? చూద్దాం వస్తున్నాడా లేదో. ఇంకేం రావట్లేదేంటి, చూద్దాం వెయిట్ చేయండి. కనిపించాడు చిన్నోడు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లకు చిన్నోడు ఒకటే చిన్నోడండి. మహేష్ బాబు మాటలతో బూర్లు వండేస్తున్నట్టు వీడు కూడా మాటలతో బూర్లు వండేస్తూ ఉంటాడు. వెంకటేష్ లాగా వాడు కూడా సైలెంట్గా ఉంటాడు. మా చిన్నోడు పెద్దోడు. ఈ స్టోరీ అంతా తర్వాత చెప్తాను వేరే వీడియోలోని. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్ చూడండి. ఏంటంటే వీడు హోంవర్క్ రాస్తున్నాడు, వాడు రాయనంటే మ్యామ్ ఏమో కొడుతుందని చెప్పేసి వీడు పక్కన చెప్తున్నాడు. నేను రాయనని చెప్పేసి వాడు శుభ్రంగా పడుకున్నాడు, మొహానికి గుడ్డేసేసుకుని. అనుకోవచ్చు నేను జయసుధ, మా వారు రాంబాబు గారు ప్రకాష్ రాజు, మేము అంత కాదండి. వీళ్ళిద్దరు క్యారెక్టర్ సూట్ అవుతాయి అంతే, మా ఇద్దరు క్యారెక్టర్ సూట్ అవ్వవు. ఒకసారి అటువైపు లుక్ వేద్దాము, మా పెద్దోడు ఏం చేస్తున్నాడో ఒకసారి మళ్ళీని. వీడు ఇంకా తెగ రాసేస్తూ ఉన్నాడు. అసలు చూసారా ఎంత నాటకం ఆడుతున్నాడో, కాళ్ళు కదుపుతున్నాడు, మనిషి కదలట్లేదు. ఏంటి మెలకుగా ఉన్నట్టే కదా కారణం.
వీడు పక్క నుంచి నా చేతే రాయిపిస్తున్నావు అని చెప్పేసి వీడు ఒక పక్క నుంచి గోల్ చేస్తున్నాడు. వీడేమో లెగవట్లేదు. నా వీడియోలో జోకులు పంచులు ఎక్కువే ఉంటాయండి. నా వీడియోలో కామెడీగానే చెప్తాను. ఏంటంటే ఏవండి అది ఇది అని చెప్తుంటే ఎవరికి అంత నచ్చట్లేదు. అందుకని కామెడీగానే చెప్దామని అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, లేపడానికి వెళ్తున్నాడు. వీడైతే లేవని కూడా లేవట్లేదు. చూశారు కదా, వీడు అసలు తెగ ఫోర్స్ చేస్తున్నాడు. వీడు అసలు లేవట్లేదు. వాడికి ఇంక కోపం వచ్చేస్తుంది. సరేనండి, ఈ రోజుతో ఈ చిన్న వీడియోతో ముగించేద్దాం. ఫర్దర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా పిల్లలు కనిపిస్తూనే ఉంటారు. నా కామన్ వస్తూనే ఉంటుంది. నా వీడియోని సారీ నా ఛానల్ని సపోర్ట్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి, నచ్చకపోతే అలా వదిలేసేయండి. కామెంట్స్ మట్టుకి కంపల్సరీగా పెట్టండి. కామెంట్స్ పెడితేనే కదా నేను రియాక్ట్ అయ్యేది. మీరు కామెంట్స్ పెట్టకుండా నేను ఎలా రియాక్ట్ అవుతాను? ఓకేనండి, ఇలా కామెడీ చెప్తూనే ఉంటా. మా పిల్లలు వస్తూనే ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను ఇట్లాంటివన్నీ. సరేనా? ఓకే, జై హింద్.